హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్తగా మారిన ఉద్యోగి యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ అతి ముఖ్యమైన రూల్స్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయులతో సహా తమ సర్వీస్ ప్రయాణంలో 2 అత్యంత కీలకమైన ఘట్టాలుంటాయి. అవి సర్వీస్ రెగ్యులరైజేషన్ మరియు ప్రొబేషన్ డిక్లరేషన్. ఈ 2 ప్రక్రియలు ఉద్యోగి సీనియారిటీ, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు మరియు ఇతర సర్వీసు ప్రయోజనాలకు పునాది వంటివి. వీటిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లోని రూల్ నంబర్ 6 ఈ ప్రకారంగా ఈ ప్రక్రియల గురించి ఇప్పుడు స్పష్టంగా అయితే తెలుసుకుందాము. మొదటిది సర్వీస్ రెగ్యులరైజేషన్, సర్వీసు క్రమబద్ధీకరణ. దీని అర్థం ఏంటంటే, ఒక ఉద్యోగిని ఒక నిర్దిష్ట పోస్ట్‌లో ఒక నిర్దిష్ట తేదీ నుంచి శాశ్వత ప్రాతిపదికన రెగ్యులర్ బేసిస్ నియమించినట్లు అధికారికంగా ధృవీకరించడమే సర్వీస్ రెగ్యులరైజేషన్. ఇది ఉద్యోగి సర్వీసును అధికారికంగా ప్రారంభిస్తుంది. నియామక పద్ధతిని బట్టి రెగ్యులరైజేషన్. సర్వీస్ రెగ్యులరైజేషన్ తేదీ అనేది ఉద్యోగి నియామక పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. ఇక బి ప్రత్యక్ష నియామకం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్ నంబర్ 16 ప్రకారంగా ఏపీపీఎస్సీ లేదా ఇతర నియామక సంస్థల ద్వారా నేరుగా ఎంపికైన ఉద్యోగులకు వారు ఆ పోస్టుల్లో విధుల్లో చేరిన తేదీ నుండే వారు సర్వీసును క్రమబద్ధీకరించాలి. ముఖ్య గమనిక: వారి నియామకం జరిగిన పోస్టు అప్పటికే ఖాళీగా ఉందా లేదా తర్వాత ఖాళీ అయిందా అనే దానితో సంబంధం లేకుండా వారు చేరిన తేదీ నుండే సర్వీస్ ప్రారంభమవుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తాత్కాలికంగా నియమించి తర్వాత వారి నియామకాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించినప్పుడు ఏ తేదీ నుండి సర్వీస్ రెగ్యులరైజేషన్ చేయాలనో నియామక అధికారి ఉత్తర్వులలో స్పష్టంగా పేర్కొంటారు. పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం, అపాయింట్మెంట్ బై ప్రమోషన్ ఆర్ ట్రాన్స్ఫర్ రూల్ నంబర్ 16 ప్రకారంగా పదోన్నతి ద్వారా లేక ఒక సర్వీసు నుండి మరొక సర్వీస్‌కు బదిలీ ద్వారా నియమితులైన ఉద్యోగుల విషయంలో వారు ఆ పోస్ట్‌లో చేరిన తేదీ నుంచి సర్వీస్ రెగ్యులరైజ్ అవుతుంది. అంటే షరతుల ప్రకారంగా వారు ఆ పోస్టులో ఎటువంటి ఆటంకం లేకుండా కంటిన్యూస్ సర్వీస్ కనీసం 60 రోజులు పనిచేసి ఉండాలి. 60 రోజుల సర్వీసు పూర్తి చేసిన తర్వాత వారు మొదటగా ఏ తేదీనైతే ఆ పోస్ట్‌లో చేరారో ఆ తేదీ నుండే వారి సర్వీస్‌ను క్రమబద్ధీకరిస్తారు. రెండవది ప్రొబేషన్ పరీక్షా కాలం. అంటే దీని అర్థం ఏంటంటే, సర్వీస్‌లో చేరిన తర్వాత ఉద్యోగి ఆ పోస్టుకు సంబంధించిన విధులను నిర్వర్తించడానికి తగిన సామర్థ్యం, ప్రవర్తన కలిగి ఉన్నాడా అని నిర్ధారించుకోవడానికి నిర్దేశించిన కాలాన్నే ప్రొబేషన్ అంటాము. ఈ కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తేనే ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ప్రొబేషన్ కాల పరిమితి రూల్ నంబర్ 16 ప్రకారంగా ప్రత్యక్ష నియామకం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రకారంగా విధుల్లో చేరిన నాటి నుండి 3 సంవత్సరాల నిరంతర కాలంలో 2 సంవత్సరాలు డ్యూటీలో ఉండాలి. అంటే ఉద్యోగి విధుల్లో చేరిన తర్వాత మధ్యలో ఎలాంటి దీర్ఘకాలిక సెలవులు పెట్టకూడదు. 2 సంవత్సరాల పాటు విధుల్లో కొనసాగితే అతని ప్రొబేషన్ పూర్తయినట్లే. పదోన్నతి లేదా బదిలీ ద్వారా నియామకం. సో, ఇక్కడ టైమ్ పీరియడ్ ఏంటంటే, విధుల్లో చేరిన నాటి నుంచి 2 సంవత్సరాల నిరంతర కాలంలో 1 సంవత్సరం డ్యూటీలో అయితే ఉండాలి. ప్రొబేషన్ కాలం లెక్కింపులో పరిగణించేవి డ్యూటీగా భావించేవి సాధారణ సెలవులు, క్యాజువల్ లీవ్స్, మహిళా ఉద్యోగులు తీసుకునే ప్రసూతి సెలవులు, మెటర్నిటీ లీవ్. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారంగా ఇక పరిగణించనివి, డ్యూటీగా భావించనివి ఆర్జిత సెలవు, యాన్యువల్ లీవ్స్, అర్ధవేతన సెలవులు, హాఫ్ పే లీవ్, కమ్యూటెడ్ లీవ్స్, అసాధారణ సెలవులు, ఎక్స్ట్రార్డినరీ లీవ్ వంటివి తీసుకుంటే ఆ సెలవు కాలం వరకు ప్రొబేషన్ పొడిగించబడుతుంది. ఉదాహరణకు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉద్యోగి ఒక నెల అర్జిత సెలవు పెడితే అతని 2 ఏళ్ల ప్రొబేషన్ కాలం 2 సంవత్సరాలు ఒకే నెలకు పూర్తవుతుంది. ఇక ప్రొబేషన్ డిక్లరేషన్‌కు అవసరమైన అర్హతలు, టెస్టులు. రూల్ నంబర్ 16 చాలా పోస్టులకు, ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి సర్వీసులకు ప్రొబేషన్ కాలంలో నిర్దిష్ట డిపార్ట్‌మెంటల్ టెస్టులలో, అంటే ఉదాహరణకు అసిస్టెంట్ టెస్ట్, శాఖాపరమైన పరీక్షలు,
వీటిలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే ప్రొబేషన్ కాలంలో టెస్టులు పాస్ కాకపోతే ఆ ఉద్యోగి టెస్టులు పాస్ అవ్వడానికి నియామక అధికారి ప్రొబేషన్‌ను పొడిగించవచ్చు. రూల్ నంబర్ 16(F) ప్రకారంగా. పొడిగించిన కాలంలో కూడా ఉత్తీర్ణత సాధించలేకపోతే ఆ ఉద్యోగిని సర్వీస్ నుంచి తొలగించే అధికారం నియామక అధికారికి ఉంటుంది. ఇకపోతే ఫలితాలు ఆలస్యమైతే ఒకవేళ ఉద్యోగి పరీక్షకు హాజరై ప్రొబేషన్ ముగిసే నాటికి ఫలితాలు రాకపోతే ఫలితాలు వెలువడే వరకు అతనికి సర్వీస్‌లో కొనసాగించాలి. తొలగించడానికైతే వీల్లేదు. తాత్కాలిక పదోన్నతులు మరియు ప్రొబేషన్ రూల్ నంబర్ 10 కొన్నిసార్లు పరిపాలనా అవసరాల దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా రూల్ నంబర్ 10(A)(1) కింద తాత్కాలిక పదోన్నతులు ఇస్తారు. ఉదాహరణకు టెస్టులు పాస్ కాని వారికి షరతులతో పదోన్నతి ఇవ్వడం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోటా పోస్ట్‌లో ప్రమోటీని నియమించడం వంటివి చేస్తారు. ఇక రూల్ నంబర్ 10(B) ప్రకారంగా ఇలా రూల్ 10 కింద తాత్కాలికంగా నియమితులైన వారిని ప్రొబేషనర్లుగా పరిగణించరు. మరి ప్రొబేషన్ ఎప్పుడు మొదలవుతుందంటే ఆ ఉద్యోగికి అర్హత ఉన్న కేటగిరీలో ఉదాహరణకు ప్రమోషన్ కోటాలో ఒక రెగ్యులర్ ఖాళీ ఏర్పడిన తేదీ నుండి మాత్రమే అతని ప్రొబేషన్ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు అతను చేసిన సర్వీసు ప్రొబేషన్ కిందికి కూడా రాదు. ఉద్యోగులకు సూచన: ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ రిజిస్టర్ (SRను) ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. తాము పనిచేస్తున్న క్యాడర్‌లో మరియు గతంలో పనిచేసిన క్యాడర్‌లలో సర్వీస్ రెగ్యులరైజేషన్, ప్రొబేషన్ డిక్లరేషన్ ఉత్తర్వులు అవి సరిగ్గా ఉన్నాయా లేదా, నమోదయిందా లేదా అనేది చూసుకోవాలి. దీనివల్ల భవిష్యత్తులో సీనియారిటీ పదోన్నతులు సమయంలో ఎటువంటి వివాదాలు, ఇబ్బందులు రాకుండా అయితే జాగ్రత్త పడవచ్చు. సో, మన మిత్రులు క్వెషన్ అయితే అడిగారండి. మేము జూనియర్ పంచాయతీ సెక్రటరీగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమయ్యాము. 4 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ పూర్తయిన తర్వాత అపాయింట్మెంట్ బై ట్రాన్స్‌ఫర్ ద్వారా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా సర్వీస్ రెగ్యులర్ చేశాము. మరలా మాకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ బై ట్రాన్స్‌ఫర్ ద్వారా గ్రేడ్ 4 పంచాయతీ సెక్రటరీగా సర్వీస్ రెగ్యులర్ చేశారంటే ఇక్కడ కూడా 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సో, ఆ తర్వాత అనేది రెగ్యులర్ అవుతుందనమాట. సో, ఇదే విధంగా మీలో ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో, దీని ద్వారా మన మిత్రులు ఎవరైనా సరే రిప్లై ఇవ్వడానికి అందుబాటులో అయితే ఉంటారు. సో, ఇవి ఫ్రెండ్స్ సర్వీస్ రూల్స్ అనేవి. వీటిని ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వీటన్నిటిని కూడా ఒకసారి తెలుసుకోవడము చాలా ముఖ్యం. అందుకోసం అయితే వీడియో చేయడం జరిగింది. సో, ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.